ఎక్సర్సైజ్ 3.6 నా వీడియోస్ అన్నింటిలో అంటే మీకు లాస్ట్లో నోట్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకసారి అది చెక్ చేసుకోండి. ఇవే కాకుండా మీ స్కూల్లో మీ టీచర్స్ ఓన్గా ప్రాబ్లమ్స్ ఇచ్చినా కానీ అండ్ మీకు ఏదైనా హోంవర్క్ ప్రాబ్లమ్స్లో ఏదైనా డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో మీకు ఇన్ కేస్ ఇంకా అర్థం కాకపోయినా కానీ నేను సపరేట్గా వీడియో అయినా చేస్తానండి. సో ప్లీజ్ గివ్ కామెంట్. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 3.6 చూద్దాము. మీరు ఆల్రెడీ 3.4లోనేమో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేశారు, 3.5కి వచ్చేసరికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేశారు అండ్ 3.6కి వచ్చేసరికి ఇప్పుడు మనం హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేస్తాము. సో మీకు ఆల్రెడీ ఒక ఫార్ములా ఇచ్చారండి టెక్స్ట్ బుక్లో, ఒకసారి చూడండి. హెచ్సిఎఫ్ ఈక్వల్ ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ బై ఎల్సిఎం. సో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ బై ఎల్సిఎం అని రాశారు. సపోజ్ మీరు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఈ ఎల్సిఎం ఇట్ సైడ్ డివైడ్ అవుతుంది కదా. సో ఈ ఎల్సిఎంని మీరు ఏం చేస్తారంటే ఎల్హెచ్ఎస్ సైడ్ పంపిస్తారు. సో హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం అంటే ఎల్సిఎం అనేది ట్రాన్స్పోజ్ అవుతుందండి. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ సపోజ్ మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు హెచ్సిఎఫ్ని ఇటు సైడ్ పంపిస్తారు. అంటే ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది మల్టిప్లై అవుతుంది కదా. సో ఆర్హెచ్ఎస్ సైడ్ ట్రాన్స్పోజ్ అయితే డివైడ్ అవుతుంది. ఎల్సిఎం ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ బై హెచ్సిఎఫ్. సో ఈ 3 ఫార్ములాస్ గుర్తుంటే మీరు ఈ ఎక్సర్సైజ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అండి. ఫార్ములా కాకపోతే మనం ప్రాబ్లంలో మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం ఈ 2 ఫార్ములాస్ని యూజ్ చేసుకుంటాము. ఎక్సర్సైజ్ 3.1లో ఫస్ట్ చూద్దాం. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్. ఈ కింద ఇచ్చిన నెంబర్స్ కండి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేసి చెక్ ది రిలేషన్షిప్, వాటి రిలేషన్షిప్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పా కదా ఫార్ములా, ఆ ఫార్ములాని యూజ్ చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం ఏం ఇచ్చారండి, 15 and 24 ఇచ్చారు కదా. సో ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. సెకండ్ టేబుల్ నుంచి సేమ్ యాజ్ యూజువల్గా ఫైండ్ అవుట్ చేయండి. సో సెకండ్ టేబుల్లో 15 అనేది డివైడ్ అవ్వదు. సో గో టు నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3. సో 3తో 3 5s 15 వస్తుంది. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 5 1s 5. నెక్స్ట్ 24 అనేది 2తో డివైడ్ అవుతుంది కదా, 2 12s 24 వస్తుంది. నెక్స్ట్ 12 మళ్ళీ 2తో డివైడ్ అవుతుంది కదా. సో 2 6 12 ఓన్లీ ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలి. 2 3s 6. నెక్స్ట్ 3 3తో డివైడ్ అవుతుంది అంటే 3 1s 3 వస్తుంది. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ రాయండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 ఈక్వల్, సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 ఏమొచ్చాయండి, ఫ్యాక్టర్స్ 3 5. ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 వచ్చేసరికి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. సో కామన్గా ఏముందండి, నెంబర్ 3 ఉంది. రెండిట్లో కామన్గా 3 ఉంది కదా. సో 3ని రౌండ్ ఆఫ్ చేయండి. ఎల్సిఎం మీకు ఆల్రెడీ ఎల్సిఎం తెలుసు కదండి. సో ఎల్సిఎం ఈక్వల్ సపరేట్గా ఉన్న నెంబర్స్ రాయండి. 2 ఇంటూ 2 ఇంటూ 5, 2 ఇంటూ 2 ఇంటూ 5. సో 3 2s అండ్ ఇక్కడ 5 సపరేట్గా ఉన్నాయి కదా. ఆ నెంబర్స్ రాసిన తర్వాత ఇప్పుడు ఈ సెట్కి వచ్చేసరికి 3 రెండిట్లో కామన్గా ఉంది కదా. సో ఆ 3 అనేది ఓన్లీ 1 టైమే రాసుకుంటాం. దట్ ఈక్వల్ మల్టిప్లై చేయండి. 2 2s 4, 4 2s 8, 8 5s 40, 40 3s 120. సో ఎల్సిఎం అనేది 120 వచ్చింది. నెక్స్ట్ మీరు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు కదా, ఎక్సర్సైజ్ 4లో చేశారు హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ అంటే కామన్గా ఉన్న నెంబర్, ఓన్లీ కామన్గా ఉన్న నెంబర్ మాత్రమే రాస్తాము. సో రెండిట్లో కామన్గా ఏముందండి, 3 ఉంది. సో హెచ్సిఎఫ్ వచ్చేసరికి 3 అవుతుంది. మీరేం ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఈ ఫార్ములా ఇప్పుడు మనం యూజ్ చేస్తాము. అంటే మీరు హెచ్సిఎఫ్ని ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేసిన, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసిన, ఇక్కడ మిడిల్లో ఈక్వల్ సింబల్ ఉంది కదా. సో అంటే ఈ 2 మల్టిప్లై చేసిన ఆన్సర్, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసిన ఆన్సర్ అనేది ఈక్వల్గా వస్తుంది, అంటే సేమ్ ఆన్సర్ వస్తుంది. సో సేమ్ ఆన్సర్ వస్తే మీరు చేసిన ప్రాసెస్ అనేది కరెక్ట్. సో సేమ్ ఆన్సర్ రాకపోతే మీరు రాంగ్ చేసినట్టు. సో ఫార్ములా రాద్దాం. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ product of two numbers
హెచ్సిఎఫ్ వాల్యూ 3 వచ్చింది, ఎల్సిఎం వాల్యూ 120 వచ్చింది. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ మీకు ఇచ్చారు కదా స్టార్టింగ్లో ఆల్రెడీ 15 × 24. సో 15 × 24 రాయండి. సో 120s ఎంత వస్తుందండి? 360s వస్తుంది. 15 24s ఎంత వస్తుంది? సేమ్ 360 వస్తుంది. సో రెండు ఆన్సర్ ఈక్వల్గా వచ్చాయి కదా, దేర్ఫోర్ అని లాస్ట్లో కన్క్లూడ్ చేయండి. LCM into HCF equal to product of 2 numbers. సేమ్ నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ కూడా సేమ్ అలానే ఉంటాయి. సో సెకండ్ ప్రాబ్లం 825. ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. 8 and 25కి. సో 8 కండి 2 నుంచి స్టార్ట్ చేయండి. ప్రైమ్ నెంబర్ 2 నుంచి స్టార్ట్ చేయండి. 2 4s 8 వస్తుంది, 2 2s 4 వస్తుంది, 2 1s వస్తుంది. నెక్స్ట్ 5కి వచ్చేసరికి 3తో డివైడ్, 25 వచ్చేసరికి 2తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5తో డివైడ్ అవుతుంది. 5 5s 25, 5 1s. సో ఫ్యాక్టర్స్ రాసేసేయండి. Factors of 8 that equal 2 into 2 into 2 and factors of 25 equal 5 into 5. సో కామన్గా ఏదైనా నెంబర్ ఉందా అండి? ఏమీ లేదు. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఎల్సిఎం ఈక్వల్ టు కామన్గా ఏం లేకపోతే మీరు నార్మల్గా మల్టిప్లై చేసేసేయండి. 2 into 3 2s ఉన్నాయి కదా, 2 into 5 into 5 టోటల్గా మీరు మల్టిప్లై చేస్తే ఆన్సర్ 200 వస్తుంది. హెచ్సిఎఫ్ అంటే కామన్గా ఏదైనా నెంబర్ ఉంటే రాసాము. సో ఇక్కడ కామన్గా ఏ నెంబరు లేదు, అందుకని 0 పెట్టేసుకుంటామా? లేదు, 0 పెట్టాం. 0 పెడితే ఆన్సర్ మొత్తం రాంగ్ వచ్చేస్తుంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 వచ్చింది కామన్గా ఈ రెండింటిలో. కాకపోతే మనం 1 అనే వాల్యూని తీసుకోము. సపోజ్ ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే ఇక్కడ 1 రాసుకోండి. సో ఇప్పుడు చూడండి కామన్గా ఏ నెంబర్ ఉంది? 1 ఉంది. సో హెచ్సిఎఫ్ అనేది 1 వస్తుంది. చాలామంది ఈ ప్రాబ్లమ్కి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. సో హెచ్సిఎఫ్ అనేది 1 వస్తుందండి. కామన్గా ఏ నెంబర్ లేదు కదా అని 0 పెట్టవద్దు. సో ఫార్ములా రాసేసేయండి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. సో ఎల్సిఎం ఎంత వచ్చిందండి? 200 వచ్చింది. ఇంటూ హెచ్సిఎఫ్ అనేది 1. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే 8 into 25 వస్తుంది. సో ఈ 2 నెంబర్స్ అండి 200 1s 200 వస్తుంది, 8 25s 200 వచ్చింది. సో రెండు ఈక్వల్ వచ్చాయి కదా, లాస్ట్లో కన్క్లూడ్ చేయండి. దేర్ఫోర్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 1248. సో let us find out factors. 1248 2 నుంచి స్టార్ట్ చేయండి. 2 6 12, 2 3s 6, 3 1s 3, 2 2s 4, 2 4s 8, 2 12s 24 వస్తుంది, 2 6 12 వస్తుంది, 2 3s 6 వస్తుంది, 3 1s 3 వస్తుంది. సో ఫ్యాక్టర్స్ రాసేసేయండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12కి ఏమేమి ఫ్యాక్టర్స్ వచ్చాయి? 2 into 2 into 3. ఫ్యాక్టర్స్ ఆఫ్ 48 ఎంత వచ్చింది? 2 into 2 into 2 into 2 into 3. సో కామన్గా ఉన్న నెంబర్స్ని ఫస్ట్ రౌండ్ చేయండి. 2 and 2. ఇంకే నెంబర్ అయినా కామన్గా ఉందా? 3 ఉంది. సో 3ని కూడా రౌండ్ ఆఫ్ చేయండి. సో ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఎల్సిఎం ఈక్వల్ టు ఫస్ట్ కామన్గా ఉన్నవి కాకుండా సపరేట్గా ఏ నెంబర్స్ ఉన్నాయో అవి రాయండి. ఇక్కడ 2 into 2 ఉంది. సో 2 into 2 రాయండి. కామన్గా ఉన్న నెంబర్ ఈ సెట్కి వచ్చేసరికి 2 ఓన్లీ 1 టైమే 2 రాసాము. అండ్ ఈ సెట్కి వచ్చేసరికి ఓన్లీ 1 టైమే 2 రాసాము. అండ్ ఈ సెట్కి వచ్చేసరికి 3 ఉంది కదా, సో 1 టైమే 3 రాయాలి. దట్ ఈక్వల్ మల్టిప్లై చేయండి. 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 3s 48. ఎల్సిఎం 48 వచ్చింది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అంటే కామన్గా ఉన్న నెంబర్స్ మాత్రమే మల్టిప్లై చేస్తాము. సో కామన్గా అంటే ఓన్లీ సెట్లో ఉన్న నెంబర్స్ మాత్రమే మల్టిప్లై చేస్తాము. సో ఈ సెట్కి వచ్చేసరికి ఓన్లీ 1 2నే కదా మనం రాసేది. నెక్స్ట్ ఈ సెట్కి వచ్చేసరికి ఓన్లీ 1 2 అండ్ నెక్స్ట్ ఈ సెట్కి వచ్చేసరికి 3 వస్తుంది. దట్ ఈక్వల్ 2 2s 4, 4 3s 12.
హెచ్సిఎఫ్ వచ్చేసరికి 12 వచ్చింది. సో లాస్ట్లో కన్క్లూడ్ చేయండి. దేర్ఫోర్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ LCM value 48, HCF value 12, that equal product of two numbers. ఏమేమి నెంబర్స్ ఇచ్చారండి మీకు? 12 into 48 ఇచ్చారు. సో 12 into 48 వస్తుంది. సో 48 12s అండి. 48 12s మీరు మల్టిప్లై చేస్తే 576 వస్తుంది. సో మల్టిప్లికేషన్ చూడండి. 48 into 12, ఫస్ట్ 2తో 48ని మల్టిప్లై చేయండి. 2 8s 16 వస్తుంది. 2 4s 8 వస్తుంది. 8 + 1 9 వస్తుంది. 188, 1 4s 4, 6 9 + 8 అంటే 17 వస్తుంది. 4 + 1 5 వస్తుంది. టోటల్గా 576 వస్తుంది. దట్ ఈక్వల్ టు 12 into 48 చేయండి. సేమ్ ఇదే వస్తుంది కదా. సో 576 వస్తుంది. లాస్ట్లో కన్క్లూడ్ చేసేసేయండి. దేర్ఫోర్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ Next, second problem. If the LCM of two numbers is 290 and their product is 750, what will be its HCF? మీకు ఇక్కడ టోటల్గా LCM ఇచ్చారండి 290 అని, అండ్ టూ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 7250 వచ్చిందంట. మీరు HCF ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో సెకండ్ ప్రాబ్లం, గివెన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఎంత ఇచ్చారండి? 7250 కదా. సో అది రాసేసేయండి. గివెన్ product of two numbers $7,250. LCM ఎంత ఇచ్చారండి? 290 ఇచ్చారు. హెచ్సిఎఫ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. తెలియదు కదా, క్వశ్చన్ మార్క్ పెట్టేసేసేయండి. వీ నో, మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా. LCM ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. సో ఎల్సిఎం ఎంత అండి? 290. హెచ్సిఎఫ్ మనకు తెలియదు కదా. సో హెచ్సిఎఫ్ అనే రాయండి. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్, ఈ టూ నెంబర్స్ ఎంత ఇచ్చారండి? 7250 ఇచ్చారు. సో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ 290 ఏం చేశారంటే మీరు ఆర్హెచ్ఎస్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి. హెచ్సిఎఫ్ ఈక్వల్ 7250 బై, సో ఇక్కడ మల్టిప్లై అవుతుంది కదా. సో ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది. 290 వస్తుంది. 0 0 క్యాన్సిల్ చేయండి. అండ్ 29 1s 29 25s 725 వస్తుంది. దట్ ఈక్వల్ 25 వస్తుంది. దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందండి? 25 వచ్చింది. Next, third problem. The product of two numbers is 3276. If their HCF is 6, find their LCM. సేమ్ అండి. సెకండ్ ప్రాబ్లంకి వచ్చేసరికి HCF ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లంకి వచ్చేసరికి LCM ఫైండ్ అవుట్ చేయమన్నారు. సేమ్ సెకండ్ ప్రాబ్లం ఎలా అయితే చేసామో సేమ్ అలానే చేస్తామండి. Given product of two numbers దట్ ఈక్వల్ 3276. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చారండి? హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ 6 ఇచ్చారు. ఎల్సిఎం మనకి ఇవ్వలేదు కదా. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎల్సిఎం. ఫార్ములా తెలుసు కదా మనకు ఆల్రెడీ. వీ నో, ఫార్ములా రాసేసేయండి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ సో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఎల్సిఎం మనకు తెలియదు కదా. ఎల్సిఎం సేమ్ అలానే రాసేసేయండి. హెచ్సిఎఫ్ వాల్యూ 6 ఇచ్చారు. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ వచ్చేసరికి 3276 ఇచ్చారు. సేమ్ అండి, మనకి ఎల్సిఎం కావాలి. ఈ 6 అనేది మనం ఆర్హెచ్ఎస్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి. సో ఇక్కడ మల్టిప్లై అవుతుంది కదా. ఈ 6 అనేది ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది. ఎల్సిఎం ఈక్వల్ 3276 బై 6 వస్తుంది. సో మీరు డివైడ్ చేస్తే టోటల్గా మీకు 546 వస్తుంది ఆన్సర్.
సో డివిజన్ చూడండి ఒకసారి. 3 2 7 6/6 వస్తుంది. సెకండ్ టేబుల్ నుంచి స్టార్ట్ చేయండి. 2 3s 6 వస్తుంది. 2 1s 2 6 12 వస్తుంది. 2 3s 6 వస్తుంది. 2 8s 16 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ టేబుల్లో డివైడ్ అవుతుంది చూడండి. 3 1s 3 5s 15 వస్తుంది. 16 - 15 అంటే ఇక్కడ 1 ఉంటుంది అండ్ ఇక్కడ 3 ఉంది. అంటే టోటల్గా 13 ఉన్నట్టు. 3 4s 12 వస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ 1 ఉన్నట్లు. 3 6 18 వస్తుంది. 546 ఆన్సర్. Fourth problem, the HCF of two numbers is 6 and their LCM is 36. If one number is 12, find the other number. ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్రాబ్లమ్కి హెచ్సిఎఫ్ ఇచ్చారు, ఎల్సిఎం ఇచ్చారు అండ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్లో ఒక నెంబర్ ఇచ్చారు, ఇంకొక నెంబర్ ఏంటిదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి మ్యాథ్స్లో ఏదైనా కానీ తెలియకపోతే ఏమని తీసుకుంటాం, ఎక్స్ అని తీసుకుంటాం. సో ఆ నెక్స్ట్ సెకండ్ నెంబర్ వచ్చేసరికి ఎక్స్ అని తీసుకుంటాం. ఫస్ట్ మనం ఇచ్చినవి రాసుకుందాం. గివెన్ HCF ఈక్వల్ 6, LCM ఈక్వల్ 36. వన్ నెంబర్ ఇచ్చారు కదా ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్లో, వన్ ఆఫ్ ద నెంబర్ 12 అండ్ అనదర్ నెంబర్ మనకు తెలియదు కదా, సో మనం ఎక్స్ అని తీసుకున్నాం. సో అందుకని లెట్ అని రాయాలి. లెట్ ద అదర్ నెంబర్ బి ఎక్స్. తెలియదు కాబట్టి ఎక్స్ అని తీసుకుందాం. సో ఫార్ములా రాసేసేయండి. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ హెచ్సిఎఫ్ వాల్యూ 6, ఎల్సిఎం వాల్యూ 36. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్లో వన్ నెంబర్ వచ్చేసరికి 12 కదా, సో 12 రాసేసేయండి. అండ్ నెక్స్ట్ అనదర్ నెంబర్ వచ్చేసరికి ఎక్స్ కదా, సో ఎక్స్ రాసేసేయండి. సో ప్రొడక్ట్ అన్నారు కాబట్టి 12 × ఎక్స్ అని వస్తుంది. సో మనకి ఎక్స్ వాల్యూ కావాలి కదా, ఈ 12 అనేది మల్టిప్లై చేస్తుంది కదా, సో ఈ 12 అనేది ఆర్హెచ్ఎస్లో ఉంది. దీన్ని ఎల్హెచ్ఎస్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి. 6 × 36/12 వస్తుంది. దట్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు సెకండ్ టేబుల్లో డివైడ్ అవుతుంది, క్యాన్సిల్ చేయండి. ఆర్ సిక్స్త్ టేబుల్లో కూడా డివైడ్ అవుతుంది, క్యాన్సిల్ చేయండి. 6 1s 6 2s 12 వస్తుంది. 2 1s 2 8s అంటే టోటల్గా 2 18s 36 వస్తుంది. సో అనదర్ నెంబర్ ఎంత వచ్చిందండి, ఎక్స్ వాల్యూ 18 వచ్చింది, అవునా. సో లాస్ట్లో కన్క్లూడ్ చేయండి. దేర్ ఫోర్ అదర్ నెంబర్ ఈజ్ 18. మీకు ఇప్పుడు నోట్స్ డిస్ప్లే అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.